బాధ నుంచి తేరుకుని నీ బాధ్యతని తట్టిలేపు. నొప్పి లేనిదే గెలుపు రాదు మృణాల్ని. బాధను కసిగా మార్చుకో. నీ బలాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో. నీకొక విషయం చెప్పనా? ద్రౌపది కోపం చల్లారితే కురుక్షేత్రం జరిగుండేదే కాదంట. అలాగే అంబికా ప్రతీకారం మర్చిపోతే భీష్మ పితామహుడు నేలకు ఒరిగేవాడే కాదంట. పాండవులు గెలిచేవారే కాదు. కాబట్టి నీకున్న కోపాన్ని ఆవేశంతో కాదు, ఆలోచించి వాడు. ఆ ఝాన్సీని ఎలా ఓడించాలో అని కాదు, నువ్వు ఎలా గెలవాలో అని ఆలోచించు. దెబ్బకు దెబ్బతీ నీకండగా నేనుంటాను. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. ఉదయం నుంచి ఉన్న డిప్రెషన్ని మొత్తం ఒక్కసారిగా పటాపంచలు చేసేశాయి నీ మాటలు. అయినా ఏంటి ఈరోజు ఇంత జోష్గా ఉన్నావు? ఓ అదా, దానికి కారణం నువ్వే. నేనా? అదెలా? ఎస్, నువ్వే. నువ్వు ఓడి నన్ను గెలిపించావు, అందుకే ఈ సంతోషం. అయ్యో, అర్థం కాలేదా? ఈరోజు నువ్వు ఓడిపోయావు కాబట్టే నేను నీకు ఏదో గీతోపదేశంలాగా కొన్ని మాటలు చెప్పి మోటివేట్ చేయగలిగాను. లేకపోతే నాకు ఆ ఛాన్స్ ఎక్కడ దొరుకుతుంది చెప్పు? అంటే నేను గెలిచినట్టే కదా. అదే నువ్వు ఓడిపోకుంటే నీకు చెప్పే అవకాశం, ఈ ఆనందం రెండూ నాకు దక్కేవా? ఎప్పట్లాగానే నువ్వు చెప్పిన ప్రతిదానికి కొడుతూనే ఉండేవాణ్ణి. డిఎస్పీ గారు కాల్ చేస్తా అన్నారు, ఇంకా చేయలేదేంటి? సార్, డిఎస్పీ గారు ఏమైనా కాల్ చేశారా? ఇంకా లేదు. ఏదైనా బిజీలో పడి మర్చిపోయారేమో సార్. ఒకసారి మీరే ట్రై చేయండి సార్. ఇదేంటి ఇలా వస్తుంది? ఏమైంది సార్? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. చెప్పాను కదా సార్, వాళ్ళకి చాలా పనులుంటాయని. సార్, మీరు కోపండి అంటే ఒకటి అడుగుతాను సార్. ఏంటో అడగండి. క్లైమేట్ చూస్తేనేమో చల్లగా ఉంది. పొద్దుటి నుంచి మీరంత సీరియస్గా ఉండేసరికి మన వాళ్ళు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు సార్. దానికి ఏం చేయమంటావు? ఇప్పుడు మంచినీళ్ళు తీసుకోలేదని మందేమైనా తెప్పించమంటారా? మాకు అంత అదృష్టం ఎందుకులేండి సార్. అందరి మొహాలు వాడిపోయినాయి. వాళ్ళకి జోష్ రావాలంటే ఒక టీ అయినా తెప్పించండి సార్. అవును సార్. సరే, వెళ్ళి చెప్పండి, అందరం తాగుదాం. అలాగే సార్. ప్లీజ్ రా, బయటికి వెళ్దాం, పదరా. పోరా.
సార్ సార్ ఏంట్రా ఎన్ని గొడవ? ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి సార్, ఒక్క చిన్న ఫోన్ కాల్ చేసుకుని ఇస్తాను. ఏంట్రా ఎగస్ట్రాలా? కొట్టానంటే చచ్చురుకుంటావు. ఎలా సార్ ఎలా? ఫోన్ కావాలంట సార్ ఫోన్. టీ. సార్ నమస్తే సార్. సార్ టీ. హాయ్ గౌతమ్ సార్. హాయ్ సార్, హౌ యూ? గుడ్. అవును, ఏంటి ఇంకా వెళ్ళలేదా? లేదు, మార్నింగ్ ఒక డ్రగ్ రాకెట్ ముఠాని అరెస్ట్ చేశాం. డిఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేశాను. సార్ నెక్స్ట్ ఆర్డర్ పాస్ చేసే వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దన్నారు. అదే ఆయన ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ట్రై చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. అవునా? అదేంటి, మీకు ఇంకా విషయం తెలీదా? ఆ, ఏ విషయం? జడ్జి గారు ఇంకా టైం ఇవ్వలేదు కాబట్టి నన్ను ఛార్జ్ తీసుకోమని చెప్పారు. రాత్రికి ప్రొడ్యూస్ చేయొచ్చని సార్ ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. అవునా? మరి నాకెవరూ ఇన్ఫార్మ్ చేయలేదే. మీకు మెసేజ్ ఏం రాలేదా? నో. రాలేదా? అదేంటి, ఒకవేళ బిజీగా ఉన్నారేమో. నాకైతే చెప్పారు. సరే, ఒకసారి నేను సార్కి కాల్ చేస్తాను. రింగ్ అవుతుంది. ఏమైంది గౌతమ్ సార్? కట్ చేశారు. బిజీగా ఉన్నారేమో. సరే, మీరు ఛార్జ్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. రిజిస్టర్ తీసుకురండి. అలాగే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్. సార్ కాల్ చేస్తానని చెప్పి చేయకపోగా నేను చేస్తే కట్ చేస్తున్నారు. బిజీగా ఉన్నారా లేదా కావాలనే కట్ చేస్తున్నారా? అతనికి హ్యాండ్ ఓవర్ చేయమనే విషయం కూడా నాకు చెప్పలేదు. ఏమై ఉంటుంది? సరే, తొందర ఎందుకు, రేపు చూద్దాం. మాట్లాడేదేమైనా ఉందా, లేదా ఇలానే మౌనవ్రతం కంటిన్యూ చేస్తూ ఉంటావా? అదే ఎలా మాట్లాడాలా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మనం పరిచయం దగ్గర నుంచి ఎన్నో చెప్పావు. ఎన్నో కేసుల గురించి చెప్పావు. ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, కెరీర్ గురించి చాలా చెప్పావు. అలానే ఐ లవ్ యూ కూడా చెప్పావు. అలానే ఇప్పుడు కూడా చెప్పాలనుకున్నది టైం వేస్ట్ చేయకుండా చెప్పేసి. అంటే ఏం లేదండి. ఏం లేదా? ఆహా, ఉంది. అయితే చెప్పండి. అది మీరు మీకు ఇష్టమైన జాబ్ చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా బాగా సంపాదిస్తున్నారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. ఇంకా ఎందుకండి లేట్ చేస్తారు? లేట్ చేస్తున్నానా? దేనికి? పెళ్లికి. మీరంతా సెటిల్ అయిపోయినట్టే కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఈ మాట నువ్వు అడుగుతున్నావా? నువ్వు అను, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకుంటాను.
ఈ పక్కన ఏదైనా గుడి ఉంటే పెళ్లి చేసుకుందాం, లేదంటే ఒక పసుపు తాడు కట్టి దానికి ఒక పసుపు కొమ్ము కట్టేసి నీ మెడలో కట్టేస్తాను. ఆల్రెడీ రిహార్సల్స్ కూడా చేశాం కదా, నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఏమంటావు, కట్టేమంటావా? నేనంటున్నది నన్ను పెళ్లి చేసుకోమని కాదు. ఏమైంది? నువ్వు కూడా నీకు ఇష్టమైన జాబ్ చేస్తున్నావు, ఎవరి మీద డిపెండెన్స్ లేకుండా సంపాదిస్తున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. ఇంకెందుకు లేటు, చేసుకుందాం పట్టు. సార్, నేనంటుంది నన్ను పెళ్లి చేసుకోమని కాదు, మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకోమని. ప్రియాంకని పెళ్లి చేసుకోమని అంటున్నాను. సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకోమని సజెషన్ ఇవ్వడమే పెద్ద తప్పు. అలాంటిది ఎవరిని చేసుకోవాలనేది కూడా నువ్వే డిసైడ్ చేసి చెప్తే అది ఇంకా తప్పు. ఇక ప్రియాంక విషయానికి వస్తే ఛాన్సే లేదు, కల్లో కూడా తనని పెళ్లి చేసుకోవడం జరగదు. అలా జరగకపోతే నా కష్టానికి త్యాగానికి విలువ లేకుండా పోతుంది సార్. అంటే నీ త్యాగాన్ని 10 మంది గుర్తించాలని నువ్వు నన్ను బలిపశువం చేస్తున్నావా? నా జీవితాన్ని బుగ్గిపాలు చేయాలనుకుంటున్నావా? అలా ఎందుకు అనుకుంటారు సార్? మీ ఇద్దరూ హ్యాపీగా ఉండాలని మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నాను. ప్రియాంక అయినా కమల మేడం అయినా మీ పెళ్లికి నేనే అడ్డుగోడగా నిలిచాననుకుంటున్నారు. అలా అనుకుంటే నాకు నీకు మధ్య ప్రియాంక వచ్చిందని నేను అనుకుంటాను, రాణి కూడా అదే అనుకుంటుంది. నిజం చెప్పాలంటే వాస్తవం కూడా అదే. ఎవరో ఏదో అనుకుంటారని అలా అనుకునే వాళ్ళ గురించి ఆలోచించద్దు, నా దగ్గర అనొద్దు. మీకేంటి సార్ అలానే చెప్తారు? అనుకునేది అనేది నన్ను కదా, మిమ్మల్ని కాదు కదా. ఇప్పుడేంటి, ఎవరైనా నిన్నేమైనా అన్నారా? మా అమ్మ నిన్నేమైనా అన్నారా? చెప్పు. చల్ల పునుగులు తిన్నదానిలా అలా సైలెంట్గా ఉంటావేంటి ఝాన్సీ? చెప్పు. గౌతమ్ గారు, ఎవరో అనుకున్నంత మాత్రాన అన్నంత మాత్రాన నేనేమి నా ఆలోచనలు మార్చుకోను, నా నిర్ణయాన్ని మార్చుకోను. ఒకరు అనుకునే దాంతో సంబంధం లేకుండా నేను తీసుకున్న నిర్ణయం ఇది. కాకపోతే ఎదుట వాళ్ళకి వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదని మీకిలా చెప్తున్నాను. మీరు ప్రియాంకని పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను మీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. కంటికి కనిపించినంత దూరం అంటే మణికొండ వెళ్ళిపోతావా? అంతే కదా, మణికొండ అయితే నా కంటికి కనిపించవు కదా, లేదంటే అమీర్పేటో అంబర్పేటో, ఒక జూబ్లీ హిల్స్ తప్ప ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా కంటికి కనిపించవు. గౌతమ్ గారు, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. అవునా? నాకు జోక్గా అనిపిస్తే జోక్స్ వేస్తున్నాను. నువ్వు దూరంగా వెళ్ళిపోతే పిల్లలేం కావాలి? పిల్లలేం చేస్తావు? పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడమే నీ లక్ష్యం అన్నావు కదా, అది తప్ప వేరే ఆలోచన లేదన్నావు కదా. మరి వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు? అంటే బెదిరిస్తున్నావా? మీ ఆడవాళ్ళంతా ఇంతేనా? మీరు అనుకున్నది సాధించడం కోసం మగవాళ్ళని బెదిరించడమే మీ పనే? సార్, మీరు మా ఆడవాళ్ళందరినీ అనొద్దు. సరే, అందరూ కాకపోతే కొందరు. మా అమ్మ కూడా అంతే కదా. చూడు ఝాన్సీ, నువ్వు మణికొండ వెళ్తావో వినుకొండ వెళ్తావో, నువ్వెక్కడికి వెళ్ళినా సరే నేను ప్రియాంకని పెళ్లి చేసుకుంటానని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఇలా ఒంటరిగా అయినా ఉండిపోతా. ఎన్నాళ్ళుంటారు సార్ మీరు? ఎన్నాళ్ళైనా ఉంటా, ఎన్నేళ్ళైనా ఉంటా. మహానుభావులు అందరూ బ్రహ్మచారులే. ఇంకోటి, నీ ప్రేమని త్యాగం చేసుకునే అధికారం నీకుండొచ్చు, కానీ నా ప్రేమని త్యాగం చేయమనడం, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పే అధికారం నీకు లేదు. నువ్విలా ప్రేమని త్యాగం చేస్తూ ఉంటే ఈ జనం నిన్ను సన్మానిస్తారని, ఆస్కార్ అవార్డు, సారీ పద్మశ్రీ పురస్కారం ఇస్తారని అనుకుంటున్నావేమో. వాళ్ళు ఇవ్వకపోగా నీకు స్క్రూ లూజ్ అనుకుంటారు, పిచ్చి మాలోకం అనుకుంటారు. అర్థమవుతుందా? రేపొద్దు నీకు అవసరం వచ్చినప్పుడు ఒక్కరు కూడా నీ దగ్గరికి రారు. నాకు ఎవరి అవసరం లేదు. ఒంటరిగానే బతుకుతాను, ఒంటరిగానే పోతాను. సరే పో, నేను పోతాను. నువ్వు పోతానంటే నేను పోతాను. నువ్వు పో. పోతాను, నేను కూడా పోతాను.
మనందరం కలిసి పోవాల్సిందే. పోతాం, నేనైతే వెళ్తున్నా. అమ్మా ప్రియాంక, అలా ఆలోచిస్తూనే ఉంటారా? భోజనానికి ఏమైనా వస్తారా? ఎంతసేపు అదే విషయం గురించి ఆలోచిస్తూ కూర్చుంటారమ్మా? త్వరగా రండి. నాకు ఆకలేస్తోంది. ఇప్పుడు ఏమైందని ఎందుకు అంత బాధపడుతున్నారు? మనమేమి దొంగలమనో దోపిడీదారులమనో తేల్చేయలేదు కదా. కోర్టులో ఏదో DNA టెస్ట్కి పంపించారు. రిజల్ట్ ఏం రాలేదు కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత మన తప్పు లేదని తెలుస్తుంది. నువ్వు రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నావు, నేను అసలు మన హాస్పిటల్ మీద పడిన నింద గురించి ఆలోచిస్తున్నాను. దీనంతటికీ కారణం ఏంటి అని ఆలోచిస్తున్నాను. అసలు ఆ పేపర్ ఎక్కడిది? మన హాస్పిటల్లో వాళ్ళకి అందేలా ఎవరు చేశారు? ఈ అనుమానం ఎవరు ఏ ప్రయోజనంతో కలిగించారు? అసలు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? ఎవరు చేస్తే ఏంటి? జరిగిపోయిన దాని గురించి వదిలేసి కేసు ఎలా గెలవాలో ఆలోచించండి. కేసు గెలవాలంటే ముందు జరిగిందంతా స్టడీ చేయాలి కదమ్మా. కానీ ఎంత స్టడీ చేసినా ఝాన్సీ మీద గెలవడం అంత ఈజీ కాదు. తన ప్రాణమైనా వదిలిపెడుతుంది కానీ కేసును మాత్రం వదిలిపెట్టుకోదు. మనం భయపడాల్సింది ఝాన్సీ గురించి కాదు. ఝాన్సీ మహా అయితే కేసు గెలుస్తుంది. అదే జరిగితే మన హాస్పిటల్ పేరు పోతుంది. అంతేగాని తను మన నాశనమైతే కోరుకోదు. కానీ ఈ మూడో వ్యక్తి ఎవరై ఉన్నారో వాడు మనకు సంబంధించిన వాడే, ఖచ్చితంగా పగ పెంచుకున్నవాడే. అందుకే వాడెవడో తెలిసే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రత్యర్థి కంటే మన పక్కన ఉన్న వాడితోనే సమస్యలు ఎక్కువ వస్తాయి. అంతే కదా. విభూషణుడు లంక గుట్టు చెప్పకపోతే రావణుడు అంత సులువుగా ఓడిపోయేవాడే కాదు. అసలు మన మీద అంత పగ పెంచుకున్న వాళ్ళు ఎవరై ఉంటారు? దీని వెనుకున్న సూత్రధారి ఎవరు? చెక్మేట్. వావ్ ప్రసాద్, దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఊహించలేదు. నువ్వింత బాగా ఆడతావని పెళ్ళై ఇన్నేళ్ళు అవుతున్నా నాకు తెలీదు. నీకు తెలిస్తే నా ఆటలు సాగవుగా. నీ దగ్గర ఈ ఎత్తులు నేర్చుకుంటే నేను ఖచ్చితంగా ద బెస్ట్ అడ్వకేట్ గా నిలుస్తాను. నవ్వుతున్నావేంటి ప్రసాద్? సీరియస్లీ నిజమే చెప్తున్నాను. ఈ రోజేంటి ఇంత ఆశ్చర్యపరుస్తున్నావు? ఏంటి కారణం? ఏమో, బహుశా నా దశ మారింది కావచ్చు. ఇంకో గేమ్ ఆడదామా? నో, నాకు వర్క్ ఉంది.
ప్రియాంక విషయానికి వస్తే ఛాన్సే లేదు. కల్లో కూడా తనని పెళ్లి చేసుకోవడం జరగదు. యువర్ ఆనర్, ఇతను కేవలం తన వృత్తి, తన వ్యాపారం చేసుకుంటున్నాడు, అంతేకాని సేవ చేయడం అనేది ముమ్మాటికి నిజం కాదు. ప్రియాంకని పెళ్లి చేసుకోమని అంటున్నాను. ఒక పని చేస్తాను, గౌతమ్ సార్కి కాల్ చేస్తాను. రే గౌతమ్, నువ్వు లాయర్ వైపోరా, ఈ అత్తకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటావు. అత్తయ్య, ఇప్పుడు నేను లాయర్ అవడం అంటే కష్టం, కానీ తీసుకొస్తా. ఈ ఇంటికి ఇంకొక లాయర్ని తప్పకుండా తీసుకొస్తా. సార్ 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 ఆ సెల్లో డ్రగ్ అడిక్టర్ ఉన్నాడు కదా సార్, ఎంత పిలిచినా పలకట్లేదు, చెల్లెనం కూడా లేదు సార్. వాట్? పోలీసుల దాష్టికానికి మరొకరు బలి.